ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీ నుంచి నిధులు విడుదలపై అత్యంత కీలకమైన అప్డేట్ ఒకటి వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి పెండింగ్ బకాయిలు జమ అయ్యే ప్రక్రియ అధికారికంగా వేగవంతమైంది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలను ఒకేసారి క్లియర్ చేయడానికి ప్రభుత్వం నడుం బిగించడం అనేది ఉద్యోగ వర్గాల్లో ఒక గొప్ప సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఉద్యోగుల కష్టార్జితమైన జీతభత్యాలు, భవిష్య నిధి సొమ్ము మరియు పదవి విరమణ ప్రయోజనాల విషయంలో నెలకొన్న స్తబ్దత ఇప్పుడు విడిపోతుంది. ఈ పరిణామం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఆర్థిక శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశాయి. సుమారు 7,358 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని బకాయిల రూపంలో విడుదల చేయడం అనేది ఒక సాధారణ విషయం కాదు. ఇది ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని వారు పేర్కొన్నారు. అయితే కేవలం నగదు విడుదల చేయడమే కాకుండా భవిష్యత్తులో వేతనాల పెంపునకు అత్యంత కీలకమైన పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనివల్ల ఉద్యోగుల జీతభత్యాల సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా ముందుకు సాగుతుంది. అలాగే గత కొన్ని ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ నుండి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది ఉద్యోగులకు పెద్ద భరోసా అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏ రూపాల్లో ఎంతెంత బకాయిలు ఇవ్వాల్సి ఉందో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ పెండింగ్ బిల్లుల వల్ల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆయన అధికారులకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు నిధుల లభ్యతను బేరీజు వేసుకుంటూనే ఉద్యోగుల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఈ క్రమంలోనే 7,358 కోట్ల రూపాయల చెల్లింపులకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ప్రభుత్వం కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా న్యాయం చేయాలని నిర్ణయించింది. సుమారు 611 కోట్ల రూపాయల మేర పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలు కంటే తమ పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇచ్చి చెల్లింపులు జరపాలని ఆదేశించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఆర్థిక చక్రం మళ్లీ తిరగడం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంట్రాక్టర్ల సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది వారి వ్యాపారాలను మరియు ఉపాధిని కాపాడుతుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే వారి మాలి వయస్సు అవసరాల కోసం ఎంతో కీలకమైన లీవ్ ఎన్కాస్మెంట్ అమౌంట్ కింద ప్రభుత్వం 1,800 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన సర్వీసులో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూనే మరో పక్కన విశ్రాంత ఉద్యోగుల హక్కులను కాపాడుతుంది. 7,358 కోట్ల రూపాయల బకాయిలు చెల్లింపు అనేది ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బకాయిల స్టేటస్ను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నిధులు విడుదల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ఉత్తేజం వస్తుందని, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరూ ప్రభుత్వంపై మరింత నమ్మకంతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.